ఒక పరికరంలాగా తయారై నిన్ను, నీ చట్టాన్ని, నీ రాజ్యాంగాన్ని, నీ ట్రైనింగ్ని, నీ చదువుని రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. సుబ్బారావు గారు, వీళ్ళ మీద ఎందుకు ఈ రకమైన ఆర్డర్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? డీజీపీ గారు ఈ రకమైన ఆర్డర్ ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా దీనికి ఒక బలమైన కారణం ఉంటుంది కదా. మీరేమి ఊహిస్తున్నారు? ఒకటండి వెంకటకృష్ణ గారు, ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి 16 మంది సీనియర్ అధికారులు, వీళ్ళు గతంలో ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేయడమే కాకుండా రాజ్యహింసను ప్రోత్సహించడంతో పాటు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని సృష్టించిన వ్యక్తులుగా మనం గుర్తించాలి. వీళ్ళు ఐపీఎస్లని ఎప్పుడో మర్చిపోయారు, జేపీఎస్లుగా వ్యవహరించారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పోలీస్ సర్వీస్ కింద. అలాగనే ఇక్కడ ఐపీసీని వదిలేశారు, వైఎస్ఆర్సీపీ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క నోర్లు నొక్కడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయటంలో క్రియాశీలకంగా ప్రభుభక్తిని చాటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది పోలీసు వారి గురించి, కొంతమంది గురించి. అయా, మీకు రాజకీయాలు కావాలంటే మీరు కాకి డ్రెస్సులు వదిలేసి కద్దర డ్రెస్సులు వేసుకోండి. మీరు కాకి డ్రెస్సే కనుక వేసుకుంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని చెప్పింది. రెండోది, ఇప్పుడు ఈ లిస్టులో మనం చూసానండి, డీజీపీ స్థాయి అధికారులు 2 ఉన్నారు, ఏషియల్ డీజీ అధికారి ఒకడున్నాడు, డీజీపీలు ముగ్గురు సార్. ఏమండి, డీజీపీ కరెక్టే, ఓకే. డీజీపీలు 2, ఒక అడిషనల్ డీజీ, ఏషియల్ డీజీ ఉన్నాడండి. 3 ఐజీపీలు ఉన్నారు, డిఐజీలు 3 ఉన్నారు, ఎస్పీలు సీనియర్ ఎస్పీలు 7 ఉన్నారు, మొత్తం 16 మంది. ఈ రోజున డీజీపీ గారు తిరుమలరావు గారు ఇచ్చిన ఆదేశాలు ఏమిచ్చారు? మీరు ఉదయం 10 గంటలకల్లా కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో ఉండాలి. రిజిస్టర్లో, అటెండెన్స్ రిజిస్టర్లో మీరు సంతకాలు పెట్టాలి. ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్లో మీరు ఎవరైతే గతంలో చట్టాలు గిట్టాలు మాకు పనికిరావని చెప్పేసి క్రియాశీల కార్యకర్తలాగండి ప్రభుభక్తి చాటుకున్నారో, మీ 16 మంది కూడా ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్ చూసుకుని ఒకరి మహాలో ఒకరు చూసుకోండి రా అని పెట్టారు. రెండోది, వీళ్ళు మీరు ఆఫీసులో అవైలబుల్గా ఉండాలి. ఎప్పుడు అవసరమైతే అర్జెంట్ వర్క్ ఎక్కడైతే ఆ అర్జెంట్ వర్క్కి మీకు అసైన్ చేయడానికి మీరు అందుబాటులో ఉండాలి. మీరు బయటికి వెళ్ళినా లేదంటే లోపలికి విధుల్లోకి వచ్చినా మీరు సంతకాలు పెట్టేసి మా కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇది చాలా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఐపీఎస్ అధికారులకి, ఉన్నత స్థాయి సీనియర్ పోలీస్ అధికారులకి ఇటువంటి దుర్గతి ఏ రాష్ట్రంలోనూ పట్టల. గతంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పోలీసులకి ఈ గతి పట్టింది. ఒకటి, ఇక్కడ ఈ రాష్ట్రంలో హైకోర్టు కూడా చెప్పింది కదా, రూల్ ఆఫ్ లా లేనిది. ఇందాక మీరు చెప్పినట్టుగా సవాంగ్ని, చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో అరెస్ట్ చేస్తే 151 సిఆర్పిసి కింద